ఓడిపోయాను అని దిగులు పడుతున్నావా? ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావా? అన్ని ఫెయిల్యూర్సే అని కృంగిపోతున్నావా? అయితే ఏమైంది? మరలా ప్రయత్నించలేవా? ప్రయత్నిస్తే ఏం పోయింది? లేదండి, 10 సార్లు ప్రయత్నించాను కానీ ఓడిపోయాను. 11వ ప్రయత్నించు. 100 సార్లు ప్రయత్నించి ఓడిపోయాను. 101వ ప్రయత్నించు. 1000 సార్లు ప్రయత్నించి ఓడిపోయాను. 1001వ ప్రయత్నించావా? మానవ జీవితంలో ఓటములు సహజం. నీకంటే, నాకంటే, మనకంటే ముందున్న పూర్వీకులలో ఈరోజు గొప్పవారిగా ఎంచబడుతున్న వాళ్ళు, ఈరోజు ఘనులుగా ఎంచబడుతున్న వారు, పేరు ప్రఖ్యాతలు పొందిన వారు అందరూ కూడా తమ జీవితాలలో ఎన్నో ఓటములు చవి చూసి వాటన్నిటినీ అధిగమించి విజయాన్ని సాధించుకున్న వారే. ఎవరు కూడా ప్రారంభించిన వెంటనే విజయాన్ని పొందలేదు. ఎవరు కూడా అడుగు ముందుకు వేసిన వెంటనే మొదటి అడుగుతోనే విజయాన్ని చేజిక్కించుకోలేదు. ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో రకాలైన వైఫల్యాలను వారు చవి చూశారు, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నారు. ఈరోజు చరిత్రలో వారు ప్రాముఖ్యమైన వారిగా, గొప్పవారిగా, ప్రధానమైన వారిగా, శ్రేష్టమైన వారిగా నిలవబడగలుగుతున్నారు అంటే వారి ఓటములు వారు లెక్క చేయలేదు. వారు విజయాన్ని గురిగా పెట్టుకొని ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి మరలా ప్రయత్నించారు. ఎన్నిసార్లు వెనుకబడినా తిరిగి మరలా ముందుకు నడిచారు. ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి మరలా లేచి నిలవబడ్డారు. నువ్వెందుకు అంత కృంగిపోతున్నావు? నువ్వెందుకు అంత భయపడిపోతున్నావు? ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోయావు? నాకు అన్ని ఫెయిల్యూర్సే, నేను అన్ని విషయాల్లో ఓడిపోతున్నాను. ఈ బలహీనమైన మాటలు నీ మనస్సుకు కానీ, నీ ఆలోచనకు కానీ రానివ్వద్దు. నువ్వు కొన్నిసార్లే ఓడిపోతావు, అన్నిసార్లు ఓడిపోవు. ఒక రోజున నీ ప్రయత్నాలన్నీ కూడా నిన్ను విజయునిగా చేసి ఖచ్చితంగా నిలువబెడతాయి. ఇది జీవిత సత్యం.